నిజామాబాద్ జిల్లా మ్యారేజ్ బ్యూరో ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో అన్ని కులాల వారికి వివాహ పరిచయ వేదిక తేదీ 24 ఆదివారం ఉదయం 11:15 వేదిక న్యూ అంబేద్కర్ భవన్ తిలక్ గార్డెన్ నిజామాబాద్లో జరుగుతున్నది. అన్ని కులాల వారికి పరిచయ వేదిక జరుగుతున్నది. ఈ ముఖ్య అతిథిగా శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు వచ్చేస్తున్నారు. ఎమ్మెల్యే నిజామాబాద్ వారి. చాలా కష్టతరమైన పరిస్థితుల్లో మేము మా నిజామాబాద్ మ్యారేజ్ బ్యూరో ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదేంటంటే అన్ని కులాల వారికి వధువుల వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నాము. దీన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిజామాబాద్ ప్రజలు రాగలరు. దీనికి నామినల్గా కొంచెం ఫీజు అనేది ఒకటి మేము ఏర్పాటు చేసినాము. దానికి సంబంధించి మా అధ్యక్షుని కానీ మా జనరల్ సెక్రటరీ కానీ నేను కానీ కాంటాక్ట్ కావచ్చు. నా పేరు కృష్ణమూర్తి. నా నెంబర్ 9394875340 కాంటాక్ట్ కావచ్చు. నాకు ఫోన్ చేసి సభ్యత్వం చేసుకోవచ్చు. లేదంటే రేపు డైరెక్ట్ న్యూ అంబేద్కర్ భవన్ వేదికగా చేసినాం కాబట్టి న్యూ అంబేద్కర్ భవన్కి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ వేదికలో పాల్గొనవచ్చు. సమయం పొద్దున్న 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈవినింగ్ వరకు నడుస్తుంది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం భోజన వసతి కూడా కలదు. దయచేసి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ఈ కార్యక్రమం మొదటిసారి చేస్తారా? మొట్టమొదటిసారి నిజామాబాద్లో మొట్టమొదటిసారి ఇది అన్ని కులాల వారికి వధువుల వివాహ పరిచయం చేస్తున్నాం. ఒకసారిగా నిజామాబాద్ మ్యారేజ్ బ్యూరో ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా మొట్టమొదటిసారిగా అన్ని కులాలకు సంబంధించినటువంటి వధూవరుల వివాహ పరిచయ వేదిక మొట్టమొదటిసారిగా మన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 24/3/2024 ఆదివారం రోజు ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతూ ఉన్నది. వధువు కానీ వరుడు కానీ కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వివిధ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు కానీ అర్బన్లో ఉన్నటువంటి ప్రజానికం కానీ వారికి ఎంట్రీ ఫీజు అంటూ కొద్దిగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటల దాకా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే పెద్దలు ధన్పాల్ సూర్యన్న గారు కూడా రావడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని నిజామాబాద్ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా ప్రజలు కూడా సద్వినియోగం చేసుకొని ముందుకు రాగలరని చెప్పేసి మా బ్యూరో తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.